ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి బాటలు పడుతున్నాయండి. 1,098 ఎకరాల భూసేకరణ ప్రారంభం. అక్కడైతే భూముల ధరలకు విపరీతమైన రెక్కలొచ్చాయని చెప్తా ఉన్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వ స్థాయిలో చర్యలు వేగంగా జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 7 కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం కేంద్రాన్ని ప్రతిపాదనలు పంపింది. అందులో భాగంగా ఒంగోలు విమానాశ్రయం కోసం కొత్తపట్నం మండలం 1,098 ఎకరాల భూమిని గుర్తించారు. ఈ భూములు వాన్పిక్ ప్రభుత్వానికి చెందిన భూములు, రైతుల భూములు కూడా ఉన్నాయి. ఇటీవల ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్థానిక అధికారులతో కలిసి ప్రతిపాదిత భూములను పరిశీలించడం అయితే జరిగింది. ఏపీఏడీసీఎల్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జిల్లాధికారులు సర్వే నెంబర్ల వారీగా భూముల వివరాలు పంపాలని కోరింది. మొదటి దశలోనే 798 ఎకరాలు, రెండవ దశలో 300 ఎకరాలు కలిపి మొత్తం 1,098 ఎకరాలు భూసేకరణ చేయబోతా ఉన్నారు. అధికారులు తెలిపిన ప్రకారం భూసేకరణ మొదటి విడత పరిహారంగా సుమారు 102 కోట్లు అంచనా అవసరమని వేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రైవేటు సంస్థలతో కలిపి అధ్యయన నివేదిక అంటే డిపిఆర్ సిద్ధం చేయడం కూడా జరగబోతోంది. ఢిల్లీలో నుంచి వచ్చిన నిపుణులు బృందం ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా ఉందని చెప్పారు. ఒంగోలు విమానాశ్రయం ఏర్పడితే వాణిజ్యపరంగా మరింత అవకాశాలు లభిస్తాయని స్థానిక ప్రతినిధులు భావిస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్, పొగాకు వంటి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. రామయ్యపట్నం పోర్టు దగ్గరలో ఉండటం, సముద్ర తీరం సౌకర్యం కలగటం వలన ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి. ఎంపీ మాగుంట్ల శ్రీనివాసులు రెడ్డి ఈ ప్రాజెక్టు కోసం ఎన్నోసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. ప్రజల సౌకర్యార్థం కోసం విమానాశ్రయ నిర్మాణం అత్యవసరమని స్థానిక నేతలు స్పష్టం చేశారండి. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏది ఏమైనా విమానయాన శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్ వాడే కాబట్టి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో 4-5 విమానాలు కడప, గన్నవరం, విశాఖపట్నం, ఇంకా కొన్ని విమానాశ్రయాలు నడుస్తున్నప్పటికీ మరొక 5-6 కొత్త విమానాశ్రయాల మీద అంటే భోగాపురం, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒంగోలు, ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో విమానాశ్రయ నిర్మాణాల కోసం బాగా కృషి చేస్తూ ఉన్నారండి. ఏదేమైనా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలు ఇంకొక రాష్ట్రంలో లేవని చెప్పుకోవాలి. ఈ విమానాశ్రయాలను పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ విమానాశ్రయాలు ఉన్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది.